నాని బుజ్జే కంకబొండ నువ్వు వచ్చినావు అమెరికాకెళ్ళి. నానిగారు, నేను మీ బుజ్జిని కాను, ఏ టీవీ న్యూస్ రిపోర్టర్ సులోచన. కోటు మంచిగుంది, ఎంత పడ్డది? మీ డిమాండ్స్ ఏంటి నానిగారు? పర్యావరణ పరిరక్షణ కావాలి నాకు. అంటే ఊళ్ళే ప్రతి ఇల్లుకు ఆకుపచ్చ కలర్ రంగేసుకోవాలి. అలా ఎందుకు నానిగారు? ఊళ్ళే ఇల్లులన్నీ ఒకటే కలర్లు ఉంటే ఊరోళ్ళంతా చుట్టాలు అవుతారుగా, ఏం లొల్లిలు ఉండవు, ఇక కలిసిమెలిసి ఉంటారు. పబ్లిక్ అంతా కలిసి ఉందాంరా సినిమా లెక్క. నానిగా నీకు వచ్చిన ఈ ఆలోచనకి నా తరపు నుండి పిడికిలు బట్టి ఒక గుద్దు గిఫ్ట్ గా ఇయ్యాలనుకుంటున్నా. మూతి మీద ఇయ్యాలన్నా ముక్కు మీద ఇయ్యాలి రావులే? ముక్కు మీద అయితే రక్తం కారుతుంది సార్, మూతి మీద గుద్దురు ప్లీజ్. కిందికి రారా నువ్వు, మూతి మీద గుద్దుతే ముక్కులకెళ్ళి రక్తం కారాలి. సార్ నా మొబైల్లో డాటా ఏపీయురు ప్లీజ్, మీ కాల్ మొక్తా. సరే కొడుకా, డాటా ఏపిస్తే దిగుతావా? సరే సార్ దిగుతా, కానీ నాకు సులోచన కావాలి. నేను పిల్లని లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో కలిసిమెలిసి ఉంటాం ప్లీజ్. అబ్బా కొడుకా, నానిగా నువ్వు దిగురా, లేకుంటే బండలు బట్టి కొట్టి చంపేస్తాం కొడుకా. సార్ బుజ్జి నా పానం. బుజ్జే ఎందుకు వచ్చినావురా? సరిగమ పదని సార్ ఆగం త్వరబడుతున్నది మాగం. అరే పిచ్చిలేసిందారా నీకు? ఈ కార్పెంటర్ రామచందర్ నద్దని సాఫ్ట్వేర్ సంతోష్ని చేసుకుంటున్నావుగా పెళ్లి. అయితే ఏంటిరా ఇప్పుడు? నో ప్రాబ్లం, చేసుకో. నేనేమన్నా కానీ డేకుల మంచం, కబోర్డ్, డ్రెస్సింగ్ టేబుల్ కావాలంటే మనకి ఆర్డర్ పెట్టు. టేక్ కట్ ఉంటది, పైసలు తక్కువ ఉంటది. పోరా, మా డాడీ ఉన్నాడు ఇంట్లో. మీ డాడీ నిన్ను ఇడిచిపెట్టమన్నా 50 లక్షలు ఎత్తి ఇంటికాడ సందుకులో పెట్టుకొని రోజుకొని ఒకటి ఖర్చు పెడుతున్నా, నీకు ఎప్పిన్నా? అంత మంచోడు నేను? అరే ప్లీజ్ రా, నువ్వు పోరా ఫస్ట్. పోత బుజ్జి, కానీ నేనేం చేయలే కదా తప్పు. అందుకే నువ్వు పెళ్లి చేసుకుని పోయేటప్పుడు జస్ట్ బాయ్ చెప్పు. బయట ఏడైనా కనిపిస్తే నవ్వుకుంటా ఆయి చెప్పు. నీ మొగుడు నిన్నేమన్నా అంటే ముందు నాకెప్పు. ఎట్లా చెప్పినా? మంచిగా చెప్పావు. ఏ సినిమా డైలాగ్? ఏయ్ తుడపాసం పెడతా బిడ్డ. రైటర్ రామచందర్. నమస్తే.